పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 6వ తారీఖు. లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. సుంకరులు పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చిచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయిచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదకుటకై పోవును కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారలను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే పశ్చాత్తాపము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. 10 వెండి నాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకొనిన ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు పట్టుదలతో వెదకదా. అది దొరకగానే స్నేహితురాండ్లను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి నాతో పాటు ఆనందింపుడు, నేను పోగొట్టుకొని నా నాణ్యము దొరికినది అని చెప్పును. అట్లే హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.